నమస్కారం టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చి మనం ట్రిబిట్ అనే బ్రాండ్ నుంచి ఒక 2.1 సౌండ్ బార్ అనమాట. సో యూజువల్గా మనకి ఈ బ్రాండ్ నుంచి మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వెళ్ళి చూస్తే ట్రిబిట్ అనేది మోస్ట్లీ మనకి పోర్టబుల్ స్పీకర్స్ ఉంటాయి కదా, ఆ బ్లూటూత్ స్పీకర్స్ అయితే తయారు చేస్తుంటారు. కొంచెం వీళ్ళకి బ్రాండ్ వాల్యూ అయితే ఆ పర్టికులర్ సెగ్మెంట్లో బాగానే ఉంది. బట్ వీళ్ళైతే కొత్తగా ఒక సౌండ్ బార్ అయితే తీసుకొచ్చారు. మనం అన్ని సౌండ్ బార్స్ మన ఛానల్లో మీకు తెలిసిందే, నెంబర్ ఆఫ్ సౌండ్ బార్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా చాలా సౌండ్ బార్స్ అనేవి మన ఛానల్లో రివ్యూ చేసాం. సో ఎందుకు ఇది కొంచెం వెల్ నోన్ బ్రాండ్ కదా, సో చూద్దాం ఇది కూడా ఎలా ఉందో చూద్దాం అని అయితే నేను తెప్పించాను. నేను అమెజాన్లో పర్చేస్ చేసినప్పుడు నాకు 7,000 రూపాయలు అయితే పడింది, 7,800 ఏమో నాకు ప్రైస్ పడింది. యూజువల్గా దీని ప్రైస్ అనేది రెగ్యులర్గా 10,000 రూపాయలు ఉంటుంది. బట్ ఎవ్రీ టైం నేను దీన్ని కొనే దగ్గర 1 మంత్ దాటిపోయింది. 1 మంత్ నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు చూడు ఏదో ఒక కూపన్ కార్డ్ ఆఫర్ ఉంటుంది. 8,000 రూపాయలకి యాక్యురేట్గా మీకు ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో దట్ 8,000 ప్రైస్ పాయింట్లో మనం ఈరోజు నా రివ్యూ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ బాక్స్ చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది, ఇలాంటి కలర్ బాక్స్లో అయితే వస్తుందన్నమాట. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్కి సంబంధించిన పవర్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేశారు, అండ్ ఆక్స్ కేబుల్ ఒకటి చూడడానికి ఉంటుంది, వాల్ మౌంట్ చేసుకోవడానికి వాల్ మౌంట్ కిట్ ఇచ్చారు, అండ్ దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు. రిమోట్తో పాటు మనకి సౌండ్ బార్ అండ్ సబ్‌వూఫర్, ఇవి మనకి బాక్స్ కంటెంట్స్ ఆల్మోస్ట్ కావాల్సినవి అన్నీ అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ విషయానికి వస్తే సౌండ్ బార్ లైక్ మనకి ఏదైతే JBL SB241 ఉంటుందో 241 సేమ్ టైప్ ఆఫ్ డిజైన్లో, సేమ్ సైజులో, సేమ్ లెంత్లో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. బట్ అది గ్లాసీ ఫినిష్తో వస్తుంది, ఇది మీకు మ్యాటీ ఫినిష్తో వస్తుంది. బికాస్ ఆఫ్ దట్ నాకు మ్యాటీ ఫినిష్ చాలా బెటర్ అనిపించింది. గ్లాసీ ఏంటంటే కొద్ది రోజుల తర్వాతకి డస్ట్ అట్రాక్ట్ చేస్తుంది, క్లీన్ చేయకపోతే అగ్లీగా కనిపిస్తుంది, ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. బట్ దిస్ వన్ ఎక్సలెంట్. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు మ్యాట్గా తీసుకురావడం చాలా బాగుంది. టాప్లో ట్రిబిట్ బ్రాండింగ్ ఉంది, ఇటు పక్క మనకి కంట్రోల్ చూడడానికి అయితే ఉంది. కార్నర్లో ఈ ఫ్రంట్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ గ్రిల్ లోపలే మనకి ఇక్కడ LED అయితే ఉంటుందన్నమాట. సో ఫుల్ LED ఇచ్చారు. మనం సౌండ్ అప్ చేస్తున్నా, డౌన్ చేస్తున్నా, ఏ మోడ్లో ఉన్న ఎవ్రీథింగ్ కూడా మనకి త్రూ దట్ LED మనం చూడొచ్చు అనమాట. అదొక మంచి విషయం. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకి కనెక్టివిటీ పోర్ట్స్ ఉన్నాయి. DC ఇన్ అయితే ఉంటుంది, దాంతోపాటు మనకి సబ్‌వూఫర్ అవుట్ అయితే ఉంటుందన్నమాట. ఇది వైడ్ సబ్‌వూఫర్. ఈ వైర్ అయితే ఉంటుందో ఈ వైర్ని తీసుకొచ్చి మీరు సింపుల్గా దీనికి ఇక్కడ ప్లగ్ చేయాలి. దాని తర్వాతకి USB ఇన్పుట్ ఉంటుంది, USB ద్వారా మీరు సాంగ్స్ వినొచ్చు. ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది, అండ్ అలానే మనకి HDMI ఉంటుంది. ఒక థింగ్ ఏంటంటే ఆప్టికల్ అయితే మిస్ చేశారు, బట్ HDMI ఇచ్చారు కాబట్టి నన్ను అడిగితే సఫిషియంట్. ఎందుకంటే నా వీడియోస్ ఆప్టికల్ ఇచ్చిన ఓపెన్ HDMI మస్ట్ అండ్ షుడ్గా పెద్ద దాంట్లో వస్తుంది. సో దట్ HDMI ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. ఇఫ్ ఇన్ కేస్ మీ టీవీలలో HDMI లేదు, ఓన్లీ ఆప్టికల్ ఉందనుకుంటే మాత్రం దెన్ చూసుకోండి, ఇది కొంటే మీరు పంచేది మీకు చూసుకోండి. దట్స్ ఇట్. ఇక సౌండ్ బార్ డిజైన్, సబ్‌వూఫర్ డిజైన్ మనం చూసినట్లయితే నేను యాక్చువల్గా ప్లేస్ చేసింది బ్యాక్ సైడ్ సబ్‌వూఫర్ని. సో మీకు ఇక్కడ సబ్‌వూఫర్ చూడడానికి ఉంటుంది, ఇక్కడ ఎయిర్ వెంట్ అయితే ఉంటుంది, అండ్ బేస్ రిఫ్లెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఫ్రంట్ ఇలా ఉంటుంది ట్రిబిట్ అని చెప్పేసి. సో ఇది యాక్చువల్గా ఫ్రంట్, బట్ కాకపోతే మీకు ఈ స్పీకర్ ఇలా చూపిస్తే అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా అయితే పెట్టాను. సో ఒక్క థింగ్ ఏంటంటే డిజైన్లో సబ్‌వూఫర్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఇచ్చినప్పుడు ఇది ఏదైనా గ్రిల్ ఇస్తే బాగుండు అనిపించింది. యూజువల్గా అందరూ ఏంటంటే సైడ్కి ఇచ్చి సైడ్కి దాని మీద ఒక గ్రిల్ ఇస్తారు, కొంచెం మినిమం సెక్యూరిటీ. పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా ఇట్లా పెడితే పేపర్ ఖరాబ్ కాకుండా బేసిక్ సెక్యూరిటీ ఉండేది, బట్ అదైతే ఇక్కడ లేదు మీకు. సో అదొకటి కొంచెం, బట్ ఎనీవే బేస్ రిఫ్లెక్స్ ఇదంతా బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి కొంచెం పిల్లలకు అందకుండానే పెట్టుకుంటాం. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో పిల్లలు దూలోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాటర్ ఇట్లాంటివి చల్లుతారనుకుంటే మాత్రం పేపర్ ఖరాబ్ అవుతుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. డిజైన్లో అదొక్కటి నాకు కొంచెం చేంజ్ చేస్తే బాగుండు అనేది అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ, వన్ వర్డ్, టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. ఎక్కడ నాకు చీపర్ ఫీలింగ్, లైక్ బ్రాండ్స్ పేరు తీసుకోకూడదు బట్ తప్పట్లేదు, లైక్ మీవి లేకపోతే కొన్ని జిబ్రానిక్స్ బోట్లు కూడా బడ్జెట్లో వచ్చే హోటల్ అంతా బిల్డ్ క్వాలిటీ అనిపించింది. బట్ వీళ్ళు బిల్డ్ క్వాలిటీ చాలా బాగా ఇచ్చారు. ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, సొంతంగా నేను కొనే దీన్ని పర్చేస్ చేస్తున్నాను. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు ప్లాస్టిక్ అయినప్పటికీ మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ వుడ్ మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ నాకు మేజర్ కంప్లైంట్స్ అయితే చూడడానికి అయితే లేవు. అండ్ ఇక కనెక్టివిటీ చెప్పాను కదా ఇందాక మీకు, ఇందాక చెప్పినవి అన్నీ ఇచ్చారు. HDMI ఉంటుంది, ఆక్స్ ఉంటుంది, USB ఉంటుంది, అండ్ అంతే. ఇక బ్లూటూత్ 5.3 కూడా ఉంటుంది కాబట్టి త్రూ బ్లూటూత్ కూడా మీరు సాంగ్స్ అయితే తినొచ్చు. బ్లూటూత్ 5.3 లేటెస్ట్, పర్లేదు, మరి ఎటువంటి కంప్లైంట్స్ అయితే మన కనెక్టివిటీలో చెప్పడానికి లేవు. అండ్ ఇక రిమోట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇన్పుట్ బటన్, బ్లూటూత్ బటన్, అండ్ అలానే మనకి మీడియా కంట్రోల్ బటన్స్ లైక్ ప్లే, పాజ్, నెక్స్ట్ ట్రాక్, వాల్యూమ్ కంట్రోల్స్ అని చూడడానికి ఉన్నాయి. అండ్ ఇక్కడ బేస్ అండ్ ట్రబుల్ ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటి ద్వారా మనం బేస్ని +4, -4 వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ట్రబుల్ కూడా సేమ్ లైక్ +4 నుంచి -4కి అయితే ట్రబుల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యూట్ బటన్ చూడడానికి ఉంది. అండ్ 4 ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఇచ్చారు, మ్యూజిక్, న్యూస్, మూవీ, X3D అని. టు బీ ఫ్రాంక్ మీకు కొంచెం మూవీ మోడే నాకు కొంచెం బెటర్
అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని మోడ్స్లో మనకి వాయిస్ని బేస్ అండ్ ఈ ఇన్స్ట్రుమెంటల్స్ అనేది కొంచెం డామినేట్ చేస్తుంది. బట్ మూవీ మోడ్లో కొంచెం మీకు వాయిస్ క్లియర్గా ఉంది. ఎస్పెషల్గా మూవీస్ చూస్తుంటే మూవీ మోడ్ పెట్టుకోండి, లేదని కొంచెం మీకు వోకస్ లిటిల్ బిట్ డామినేట్ అనిపిస్తుంది. దాని గురించి ఫర్దర్గా మన సౌండ్ క్వాలిటీలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది ఫస్ట్లీ 200 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. యూజువల్గా 10,000 రూపాయలు మనకి చాలా దొరుకుతాయి, 500 వాట్స్ దొరుకుతాయి. టు బి ఫ్రాంక్ మీ నుంచి 500 వాట్స్ అని 700 వాట్స్ కూడా దొరుకుతాయి. వాస్తవానికి అవి రిఫ్లెక్ట్ అవ్వు, బిలీవ్. నేను టెస్ట్ చేశాను. మీరు కావాలంటే Q700D రివ్యూ చూడండి, అంతకుముందు ఉన్న MV సౌండ్ బార్స్ రివ్యూ చూడండి, దెన్ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ కొన్ని బ్రాండ్స్ పేరుకి చెప్తాయి పైకి, ఒరిజినాలిటీలో అవి రిఫ్లెక్ట్ అవ్వవు. ఇది 200 వాట్స్ అయినప్పటికీ నేను చెప్తున్నాను కదా, మీరు బిగ్గర్ సైజ్ రూమ్స్, మీడియం సైజ్ హాల్స్లో కూడా ఈ సౌండ్ మీకు సరిపోతుంది. రైట్ నౌ వీఆర్ ఇన్ 400 స్క్వేర్ ఫీట్ స్టూడియో మంది, ఇందులో కూడా ఇది సరిపోతుంది. బేసు చాలా తంపిగా ఉంటుంది, సాలిడ్ పంచి బేస్ ఉంటుంది. మీకు అండర్ 10,000లో ఇప్పటివరకు నేను టెస్ట్ చేసిన వాటిలో హయ్యెస్ట్ బేస్, నేను ఇంతకుముందు ఏం చెప్పాను మీకు, జిబ్రానిక్స్ నుంచి 9,600 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏదో ఒక మోడల్ మీకు రికమెండ్ చేశాను నేను. దానికంటే కూడా బోట్ స్టార్క్ కంటే కూడా మీకు ఇందులో బేస్ అనేది సాలిడ్గా ఉంటుంది. బిలీవ్ మీ, సాలిడ్గా ఉంటుంది. బట్ అదొక్కటి సరిపోతుందంటే క్లియర్గా వినండి నేను చెప్పేది. ఈ బేస్ అనేది నాకు కింద హాల్లో, మా 300 స్క్వేర్ ఫీట్ ఉన్న హాల్లో అన్ని యాక్సెసరీస్ మనసులో ఉన్నప్పుడు బేస్ అనేది చాలా హెవీగా అనిపించింది. బట్ ఇందులో సమ్వాట్ 400 అబోవ్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు రూబీ ఫ్రాంక్ ఇంత పెద్ద రూమ్లో. బట్ మీరు బెడ్రూమ్స్ కానీ, మీడియం సైజ్ హాల్స్ కానీ, బిగ్గర్ సైజ్ రూమ్స్ కానీ బేస్ మోర్ దాన్ సఫిషియంట్, ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. వెన్ కమ్స్ టు ట్రెబుల్స్ కూడా చాలా బాగున్నాయి. కావాలనుకుంటే మీరు +4లో పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు, కొంచెం డామినేట్గా అనిపిస్తుంది. బెటర్ వీళ్ళు ఏదైతే ఇచ్చారో బ్యాలెన్స్డ్గా అదే ఉంచుకోండి. ట్రెబుల్స్ కూడా బాగానే ఉన్నాయి, వోకల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, ఎస్పెషల్గా మూవీ మోడ్లో క్లియర్గా ఉన్నాయి. వేరే టైంలో వోకల్స్ ఎప్పుడూ క్లియర్గా ఉన్నాయి, బట్ కాకపోతే ఇన్స్ట్రుమెంటల్స్ డామినేషన్ అనేది వేరే మ్యూజిక్ మోడ్స్లో పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం వాయిస్ని ఇన్స్ట్రుమెంటల్స్ డామినేట్ చేస్తున్నాయి అనిపిస్తుంది. అంతకు మించి వాయిస్ క్లారిటీ లేదని కాదు, వాయిస్ క్లారిటీ ఉంది. బట్ థింగ్ ఏంటంటే నాకు ఇందులో ఒక్క చేంజ్ ఉంటే బాగుంది అనిపించింది. ఏదైతే ఈ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారో మంచి పవర్ఫుల్ స్పీకర్స్, ఇన్స్ట్రుమెంటల్స్ కూడా మంచి సాలిడ్గానే వినిపిస్తుంది. నాకు ఎక్కడ ట్రబులీస్గా అనిపించడం అట్లా ఏం లేదు, ఇన్స్ట్రుమెంటల్స్ బాగానే ఉంది. బట్ కాకపోతే కాస్త క్లారిటీ లిటిల్ బిట్. అఫ్కోర్స్ 10,000లో చాలా 8,000 పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా మంచి బేస్, మంచి క్వాలిటీ. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా 8,000 నేను రికమెండ్ చేయగలను. గుర్తుపెట్టుకోండి, బేస్ లవర్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాలెన్స్డ్ ఆడియో లవర్ అయితే నో, డోంట్ గో ఫర్ ఇట్. ఈవెన్ దో మీరు మైనస్లో పెట్టుకున్న బేస్, మీకు బేస్ అనేది కొంచెం డామినెన్స్ ఉంటుంది. లేదు మీకు ఆటో డీజే ఎఫెక్ట్, మాకు మంచి సౌండ్లు కావాలి, దమ్ము గుద్దాలి అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ ఏ బేస్ లవర్, బ్లైండ్లీ గో ఫర్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏ బేస్ లవర్, కళ్ళు మూసుకొని ఇంకో సౌండ్ బార్స్కి వెళ్ళండి. మీకు మంచి బ్యాలెన్స్డ్ ఆడియో కావాలంటే JBL SB240కి వెళ్ళండి, ఏది ఎంత రావాలో అంత వస్తుంది. లేదు ఇంకాస్త కొంచెం బెటర్ బేస్, బెటర్ ఆడియో క్లారిటీ కావాలంటే సామ్సంగ్ T42E XL ఉంటుంది, దానికి వెళ్ళండి. దాంట్లో ఏంటంటే కాకపోతే ఆప్టికల్ ఒకటే ఉంటుంది, HDMI ఉంటుంది. సో ఇట్లా మార్కెట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు బేస్ లవర్ అనుకుంటేనే దీన్ని తీసుకోండి. అదర్వైజ్ మీకు బేస్ అంటే మరీ టూ మచ్ బేస్ ఉంటే నచ్చదు అనుకుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయొచ్చు. సో ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను దీనిది. అండ్ మన బెస్ట్ సౌండ్ బార్స్ అండర్ 10,000 అని లాస్ట్ మంత్ ఒక వీడియో చేసాం, అంటే నేను జనవరిలో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. వెరీ సూన్ ఆ వీడియో రీప్లేస్ చేయబోతున్నాను, ఎందుకంటే కొత్త సౌండ్ బార్స్ కొన్ని వచ్చాయి. సో వాటన్నిటిని కలిపి మళ్ళీ ఇంకో వీడియో అయితే తీసుకురాబోతున్నాను. అండ్ అలానే 15,000లో ఉంటుంది డాల్బీ అట్మాస్కి సంబంధించిన వీడియోస్ బొచ్చాడు. చాలా అంటే చాలా సౌండ్ బార్స్ మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి. సో దట్ అవన్నీ చూసి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే, ఇన్ని కష్టపడి కొన్ని సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలుగా నేను వచ్చిన ప్రతి సౌండ్ బార్ని రివ్యూ చేస్తూ వస్తున్నాను. సో మీకు బెటర్ కంటెంట్ ప్రొవైడ్ చేసి మీరు బెటర్ సౌండ్ బార్ మీ ఇంట్లో కొనడానికి. సో మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే, మీరు కొనేటప్పుడు మీకు ₹1 పెరగదు, మీకు ఏ ప్రైస్కి వస్తుందో అదే ప్రైస్కి వస్తుంది. జస్ట్ నా లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసినందుకు మిమ్మల్ని నేను అమెజాన్కి పంపించినట్టుగా వాళ్ళు నాకు ఇంత మనీ అనేది పే చేస్తారు. సో దట్ అందుకని యూజ్ మై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదే కాదు, మీరు ఏది కొనాలని
కొనాలనుకున్న అమెజాన్ ఫ్లిప్కార్ట్లో జస్ట్ మన లింక్ మీద క్లిక్ చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్, వెదర్ ఇట్ ఈస్ సౌండ్ బార్, టీవీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే మాత్రం అదే అని చెప్పాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.